హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సౌత్ రుచి. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే స్ట్రీట్ స్టైల్ పొటాటో ట్విస్టర్స్. బయట కొంటే ఎంత టేస్టీగా ఉంటాయో అదే టేస్ట్ ఇంట్లో రావాలి అంటే ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోను మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను. ఆ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఎగ్జాక్ట్గా మీకు బయట టేస్ట్ వచ్చేలా పొటాటో ట్విస్టర్స్ వస్తాయి. టేస్టీ పొటాటో ట్విస్టర్స్ ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం మనం ఎన్ని ట్విస్టర్స్ చేయాలనుకుంటున్నామో అన్ని బంగాళాదుంపలు తీసుకుందాము. కొంచెం ఓవెల్ షేప్లో ఉండే బంగాళాదుంపలు తీసుకుంటే మనకు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా నేను చూపిస్తున్నట్టు స్లోగా ట్విస్టర్ షేప్లో కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసేటప్పుడు ప్రతి పీస్ ఒక 5 రూపీస్ కాయిన్ మందంతో లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ఇది కట్ చేయడం కొంచెం కష్టం అనిపించినా, ఒకవేళ సరిగా కుదరకపోయినా ఖచ్చితంగా 2-3 ఆలుకి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా బంగాళాదుంపని కట్ చేసిన తర్వాత అన్ని పీసెస్ని ఒకే దూరంలో ఉంచేలాగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపించే స్టిక్స్ అనేవి బయట ఈజీగానే దొరుకుతాయండి. మనము యూస్ చేసే ఆలుని బట్టి ఆ స్టిక్స్ని తెచ్చుకోండి. ఇంకొక విషయం ఏమిటంటే, కొన్ని బంగాళాదుంపలు కట్ చేసిన తర్వాత లోపల కొంచెం ఎల్లోయిష్గా ఉంటాయి కదండి, వాటిని మాత్రం ఇలా పొటాటో ట్విస్టర్స్ చేయడానికి అస్సలు యూస్ చేయొద్దు. అవి టేస్ట్ ఎగ్జాక్ట్గా రావు. మనం ఆలుని కట్ చేశాక బాగా వైట్గా ఉంటాయి కదండి లోపల, వాటిని మాత్రమే వీటికి యూస్ చేయాలి. ఒకవేళ ఇలా కష్టంగా ఉంది పొటాటో ట్విస్టర్స్ కట్ చేయాలనుకుంటే మీకు ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను, వీడియోలో చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇలా బాగా అన్ని కట్ చేసి సెట్ చేశాక వీటిని వెంటనే ఉప్పు వేసిన నీళ్ళల్లో పెట్టేయండి. నేను వీటిని ఇలా ట్విస్టర్లా కాకుండా ఇంకొక ఈజీ ప్రాసెస్లో ఎలా కట్ చేయాలో చెప్తాను. అది ఎలాగా అంటే, ముందుగా మనం పొటాటోస్ని ఇలా స్లైస్ చేసి ఇలా మడతలు పెట్టి ఇలా స్టిక్స్కి గుచ్చాలన్నమాట. కానీ ఇలా స్లైసెస్ అనేవి కొద్దిగా పలుచగా ఉన్నాయనుకోండి, అవి ఆ టేస్ట్ అనేది చిప్స్ టేస్ట్ వస్తుంది, కానీ ఈ పొటాటో ట్విస్టర్ టేస్ట్ అయితే అస్సలు రాదండి. కొద్దిగా మందంగా కట్ చేసుకోండి. మినిమం ఒక 5 రూపీస్ కాయిన్ అంత మందంగా కట్ చేసుకుని ఇలా పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత అన్నిటినీ సాల్ట్ వాటర్లో ఇలా పెట్టేసేయండి. వీటిని అలాగే ఉంచి ఇప్పుడు మనకు కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్ మైదా, ఇంకా 1/4 కప్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. 1.5 టీ స్పూన్స్ కారం. మీకు కలర్ కావాలంటే కాశ్మీరీ రెడ్ చిల్లీని కూడా వాడచ్చు. అదైతే 2 టీ స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ వేయండి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయండి. ఇలా అన్ని మసాలాలు వేసాక కొద్దిగా వాటర్ కలుపుతూ ఉండలన్నీ పోయాక ఇంకా వాటర్ కలిపి కొంచెం పల్చగా ఇలా మసాలాను చేయండి. ఇలా మసాలాను చేశాక ఒక గుంటుగా ఉన్న గరిటెని తీసుకోండి. స్టవ్ మీద నూనె పెట్టుకుని నూనెను వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఒక్కొక్క పొటాటో స్ప్రింగ్ రోల్ని ఇలా తీసుకొని దాని మీద మసాలాని ఇలా అప్లై చేయాలి పూర్తిగా. ఇలా అప్లై చేసిన తర్వాత వెంటనే దానిని కాగుతున్న నూనెలో వేయాలి. చూసారు కదా, ఇలా పూర్తిగా తడిచిపోవాలన్నమాట మసాలాలో. ఆ తర్వాత దీన్ని కాగుతున్న నూనెలో వేద్దాము మీడియం ఫ్లేమ్లో. అంతేనండి, ఇలా బాండీలో సరిపోయేంతగా స్ప్రింగ్ రోల్స్ అన్నీ ఇలా మసాలా దట్టించి వేయటమే. మధ్యలో అటు ఇటు తిప్పుతూ అంత సమానంగా కాలేట్టు చూసుకోండి. ఇవి బాగా క్రిస్పీగా, ఒక్కొక్క పీస్ అనేది కొద్దిగా సన్నపడుతుందండి బాగా వేగినప్పుడు. అలా వేగించాక కలర్ మారుతుంది కూడా. సో అలా క్రిస్పీగా కలర్ మారాక వాటిని నూనెలో నుంచి తీయాలి. చూసారు కదండి, ఇలా కలర్ మారి క్రిస్పీగా తయారవుతాయి. సో ఇలా అన్నిటిని మనం వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ప్లేట్లో అన్నీ వేయించి పెట్టుకున్న తర్వాత మనము ఒక మసాలా పౌడర్ని తయారు చేసుకుందాము. స్ప్రింకిల్ చేయడానికి కావాల్సిన మసాలా ఏంటంటే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి మనము వేయించి పక్కన పెట్టుకున్న ఆలు స్ప్రింగ్ రోల్స్పై స్ప్రింకిల్ చేద్దాము. ఈ మసాలా పౌడర్ని అంతా స్ప్రింకిల్ చేద్దాము. ఈ టొర్నడోస్ని తిప్పి కూడా స్ప్రింకిల్ చేద్దాము. అంతేనండి, మన పొటాటో ట్విస్టర్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నచ్చిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు మయోనీస్ని కూడా అప్లై చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బయట ఎలాంటి నూనెలో వేయిస్తారో మనకు తెలియదు కదండి. సో ఇంట్లో అయితే
ఇలా ఈజీగా చేసుకొని హెల్తీగా హ్యాపీగా తినేయండి. మీకైతే ఈ వీడియో బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేసి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా వీటిని మీ ఇంట్లో ట్రై చేసి అందరికీ ఇవ్వండి, చక్కగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ నౌ బాయ్.